ఏదో చూసాం కదా అనే ఉద్దేశంతో వన్ సైడ్గా కొట్టడం 10% పెరిగింది. దాన్ని పక్కనెట్టి ఇప్పుడు కూడా పథకాలు బాగున్నాయి, జగన్మోహన్ రెడ్డికి వేద్దాం అని పక్కా వైసీపీ ఓటు బ్యాంక్ 40 కాకుండా ఇంకో 5% కలిపేద్దాం. దీనికి టీడీపీకి పక్కా 40% ఓటు బ్యాంక్ కాకుండా దీనికి తక్కువ చూద్దాం, మనం 4% చూద్దాం. ఎందుకంటే ప్రతిపక్షం ఉంది కాబట్టి అనేక అన్యాయాలకు గురైంది. చంద్రబాబు ఉంటేనే బెస్ట్ అనుకుని కొంతమంది నోట్ల ఓటు బ్యాంక్ కంపల్సరీ మారుతుంది. దాన్ని 4% కలుపుదాం అంటే 44% వస్తుంది. 44% వస్తుంది. ఇక్కడ జేఎస్పీకి 6% ఉంది. మనం ఎక్కువ ఏం కలుపు జస్ట్ 2% పెరిగింది అనుకున్నాం. ఎందుకంటే గతంలో కాపు ఓటు బ్యాంకు కూడా వైసీపీకి వేయడం జరిగింది. ప్రజారాజ్యంలో లాగా మన పరిస్థితి అవుతుందేమో అనుకుని ఎక్కువ ఎవరు కూడా కాపు ఓటు బ్యాంకు కూడా పవన్ కళ్యాణ్ నమ్మలేదు. కానీ ఇప్పుడు సాలిడ్గా చాలామంది 80% వరకు కాపు ఓటు బ్యాంక్ కానీ బీసీలో కానీ చాలా ఓటు బ్యాంకు జేసీపీకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గతంలో 6% అయితే ఇప్పుడు 2% పెంచి 8% కింద ఎక్కేసుకుందాం. 8%. ఇప్పుడు చూడండి, జస్ట్ మనకి లెక్కల ప్రకారం బీజేపీకి గతంలో 2019లో ఇక్కడ ఎక్కడ తీసుకుందాం, ఇచ్చి చెప్పేస్తున్నాను, 0.8% వచ్చింది బీజేపీకి. 0.8%. ఇప్పుడు ఏదో పురంధేశ్వరి గారు నిలబడతారు, పొత్తులు లేకపోయినా ఒక 1% పెరిగింది అనుకుందాం. ఆ 1% ఇక్కడ వేసుకోవచ్చు. టోటల్గా ఇక్కడ ఉండేది వైసీపీకి 45%, టీడీపీ ప్లస్ జేఎస్పీ ప్లస్ బీజేపీ 44 ప్లస్ 8 52 ప్లస్ బీజేపీ 1% 53%. ఒకసారి చూడండి, వైసీపీకి 45%, టీడీపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమికి 53%. సేమ్ మనం ఇలాగే అనుకుంటే లేదు, వైసీపీకి ఇంకో 2% ఎక్కువ వచ్చింది, 47% వచ్చింది. ఇక్కడ టీడీపీకి తగ్గించేద్దాం, 2% తగ్గించేద్దాం. టీడీపీలోనే 42% వేద్దాం అనుకున్నారు. గతంలో 40 వేస్తే 23 సీట్లు వచ్చినాయి. పక్క ఓట్ బ్యాంక్ ఉన్న వీళ్ళు 23 సీట్లు వచ్చినాయి. 2% పెరిగింది అనుకుంటే పెద్ద ఏం పెరగలేదు, 2 పెరిగేద్దాం అనుకుంటాం. 42 ఇది 8% అంటే 50. ఓకే, 50 ప్లస్ బీజేపీకి 1 మొత్తం ఎంత వస్తుంది చూడండి. ఇప్పుడు ఇది 51% వచ్చింది అనుకుందాం. ఇతరులు అంటే 47 ప్లస్ 51 98%. మిగతా 2% ఇతరులు కాంగ్రెస్కి వస్తాయి అనుకుందాం. దీన్ని బట్టి చూస్తే 2024లో వైసీపీకి 47% వస్తే, టీడీపీ కూటమి అంటే ఎన్డీఏ కూటమికి 51% వస్తే, ఇతరులకు 2% వస్తే, కొట్టి ఇతరులకు ఇంకో 1% పెంచండి, ఇక్కడ తగ్గించండి. 50 తీసుకున్నా ఎంత తక్కువలో తక్కువ తీసుకుని ఇక్కడ ఎన్డీఏ కూటమి కంపల్సరీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పుడు వైసీపీ పత్రాలు చాలా బాగున్నాయని ప్రజా వ్యతిరేకత ఉండి దాడులు ఇవన్నీ చూసుకున్నా దానికి సాలిడ్గా నేను అనుకున్నాను పక్కా ఓటు బ్యాంక్ 40% ఉంటే ఇంకా 7% కలిపి మిగతాను. మొన్న అయితే 50% వచ్చింది, 3% తగ్గించాను నేను. 3% ఓటు బ్యాంక్ కంపల్సరీ వ్యతిరేకంగా ఉంటుంది, 3% తగ్గించాను. ఈ కూటమికి చూసుకుంటే జేసీబీకి 6% పెరిగింది, 8%, బీజేపీకి 1%, దీనికి 42 అంటే గతంలో 40% వచ్చింది, ఇప్పుడు 2% పెరిగింది అనుకుందాం. 42 8 50 ప్లస్ బీజేపీ 1% 51%, 1% కూడా తీసాను. 50% చూసుకుంటే ఎటు లెక్కలు చూసుకున్నా పక్కాగా ఆలోచించిన ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో కంపల్సరీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకున్నాం. జై భీమ్ అందరికీ.